మెల్బోర్న్ టెస్ట్లో సెంచరీతో సెన్సేషన్ క్రియేట్ చేసిన నితీష్ రెడ్డి. హాయ్ ఫ్రెండ్స్, కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అసాధారణ ప్రతిభ, అద్భుతమైన ప్రదర్శన, గౌరవాన్ని కురిపించిన ఓ యువ క్రికెటర్. మెల్బోర్న్ టెస్ట్లో సెంచరీతో ఒక్కసారిగా భారత అభిమానులను ఆకట్టుకున్న నితీష్ కుమార్ రెడ్డి పేరు ఇప్పుడు ప్రతి ఇండియన్ గుండెల్లో నాటుకుపోయింది. టీమిండియా జట్టులో 21 ఇయర్స్కే తన బ్యాటింగ్ తో విమర్శకుల నోటిని మూయించిన ఈ ఆంధ్ర బిడ్డ ఎంతటి ఒత్తిడిలోనైనా ఎలా రాణించాలో అందరికీ చూపించాడు. అతని సెంచరీ మాత్రమే కాదు, తను ఎదుర్కొన్న మైత్రిల ఫేస్ దళాన్ని లెక్క చేయకుండా చూపించిన ఆట తీరు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. కానీ నితీష్ గురించి సోషల్ మీడియాలో మాత్రం ఓ వింత చర్చ జరుగుతోంది. కులమేంటో, ఎవరి అభిమానమో తెలిసి తెలియని విషయాలపై అనవసరమైన వాదనలు చెలరేగాయి. కానీ నితీష్ మాత్రం అందరికీ ఒకటే సమాధానం చెప్పాడు. నా ప్రదర్శనతోనే మీ అనుమానాలకు సమాధానం ఇస్తా. మైదానంలో తన ప్రతిభతో నిరూపించుకున్న ఈ యువ సంచలనం ఇప్పటికీ టెస్ట్ క్రికెట్లో తన పేరును చిరస్థాయిగా నిలిపాడు. భారత క్రికెట్ కు మిగిలిన నయా ఆల్రౌండర్. మరి నితీష్ రెడ్డి జీవిత ప్రయాణం, అతని అద్భుత ప్రదర్శన వెనుక ఉన్న గాథ తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. మెల్బోర్న్ టెస్ట్ లో సెంచరీతో హీరోగా మారిపోయిన టీమిండియా క్రికెటర్ ఏపీకి చెందిన నితీష్ రెడ్డిపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అతడి ప్రదర్శనపై కోట్లాది మంది ఫ్యాన్స్ ప్రశంసిస్తుంటే కొందరు మాత్రం నితీష్ రెడ్డి కులమేంటి, అతడు ఎవరి ఫ్యాన్ అనే విషయాలపై చర్చకు తెరలేపారు. నితీష్ రెడ్డి అసలు రెడ్డి కాదని కొందరు, కాదు నిజమైన రెడ్డే అని మరికొందరు పేర్కొంటున్నారు. ఇంకొందరేమో అతడు ప్రభాస్ ఫ్యాన్ అని, కాదు కాదు మా హీరో ఫ్యాన్ అంటే మా హీరో ఫ్యాన్ అని అల్లు అర్జున్, మహేష్ బాబు అభిమానులు వార్ స్టార్ట్ చేశారు. అసలు ఎవరు ఈ నితీష్ రెడ్డి? మెల్బోర్న్ టెస్ట్ లో సెంచరీతో చెలరేగిన ఏపీలోని విశాఖకు చెందిన నితీష్ కుమార్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. 191 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి భారత జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బ్యాటింగ్ కు వచ్చిన ఈ 21 ఏళ్ల ప్లేయర్ సాధికారికంగా బ్యాటింగ్ చేశాడు. భారత్ కు ఫాలో ఆన్ ముప్పును తప్పించాడు. ఇదే క్రమంలో అనేక నాటకీయ పరిణామాల మధ్య సినిమాటిక్ తరహాలో 3వ రోజు ఆటలో సెంచరీ మార్క్ అందుకున్నాడు. అతడికి ఇదే తొలి అంతర్జాతీయ సెంచరీ కావడం విశేషం. వాషింగ్టన్ సుందర్ కలిసి 8వ వికెట్ కు 127 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత స్కోర్ను 300 పరుగుల మార్క్ దాటించాడు. క్లిష్ట సమయాల్లో రాణించి స్టార్క్ కమిన్స్ లాంటి దిగ్గజ పేసర్లను ఎదుర్కొని ఆస్ట్రేలియా గడ్డపై శతకం సాధించిన ఈ తెలుగోడిపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. అయితే కొందరు మాత్రం పనిగట్టుకొని ఓ అనవసర విషయంపై చర్చకు తెరలేపారు. నితీష్ రెడ్డి ఏ కులానికి చెందినవాడు, అతడు ఎవరి అభిమాని అని అనవసర విషయంపై సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను చెబుతున్నారు. కొందరేమో నితీష్ కుమార్ రెడ్డి అసలు రెడ్డి కాదని కామెంట్లు చేస్తున్నారు. నితీష్ కుమార్ రెడ్డి నిజమైన రెడ్డి కాదని, విశాఖలో ఉండే రెడ్డిగా అనే సామాజిక వర్గానికి చెందినవాడని సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరుగుతోంది. ఆ సామాజిక వర్గాన్ని కేంద్ర ప్రభుత్వం ఎంబీసీలుగా గుర్తించిందని పేర్కొంటున్నారు. కానీ వారి పేరు చివర రెడ్డి అనే పేరు ఉంటుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు వ్యక్తులు నితీష్ తన వ్యక్తిగత సమాచారాన్ని వెల్లడించకపోవడం వల్ల అసలు విషయాలు తెలియడం లేదని అభిప్రాయపడుతున్నారు. ఇంకొందరు సినీ ఫ్యాన్స్ నితీష్ రెడ్డి గురించి సోషల్ మీడియాలో చర్చకు తెరలేపారు. అతడు ఓ ఇంటర్వ్యూలో తన ఫేవరెట్ హీరో మహేష్ బాబు అని చెప్పాడని, తను మావాడే అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాదు కాదు పవన్ కళ్యాణ్ అంటే నితీష్ కు ఇష్టమని, వీరిద్దరు కాదు ప్రభాస్ అతడి ఫేవరెట్ హీరో, అందుకే సెంచరీ చేశాక బాహుబలి రేంజ్ లో సెలబ్రేట్ చేసుకున్నాడని పేర్కొంటున్నారు. మరోవైపు పుష్ప సెలబ్రేషన్స్ సంగతేంటి అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. దీంతో నితీష్ రెడ్డి పేరు చెప్పుకొని సోషల్ మీడియాలో చిన్నపాటి ఫ్యాన్స్ వారు జరుగుతోంది. ఇదంతా చూస్తున్న క్రికెట్ ఫ్యాన్స్ ఎక్కడి నుంచి వచ్చారా బాబు మీరంతా, అతడు టీమిండియా క్రికెటర్, కులం ఏదైతే ఏంటి, ఎవరి ఫ్యాన్ అయితే ఏంటి, ఆట చూడండ్రా నాయనా అని మండిపడుతున్నారు. టెస్ట్ క్రికెట్ లోనూ రాణించగలనని నిరూపించానని టీమిండియా యువ సంచలనం నితీష్ కుమార్ రెడ్డి అన్నాడు. విమర్శకులకు ఆటతోనే సమాధానం చెప్పినందుకు సంతోషంగా ఉందన్నాడు. కాగా ఆసీస్ తో టెస్ట్ సిరీస్ లో నితీష్ కుమార్ రెడ్డికి చోటు దక్కడం చాలా మందికి ఆశ్చర్యానికి గురి చేసింది.
టీ20 ఆటగాడు టెస్టుల్లో రాణించగలడా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే ప్రఖ్యాత మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో తన అద్భుత శతకంతో ఈ ఆంధ్ర ఆటగాడు అందరి అనుమానాలను పటాపంచలు చేశాడు. ఈ ప్రదర్శనతో తన సత్తా ఏమిటో చూపించాడు. ఈ క్రమంలో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో నితీష్ మాట్లాడుతూ, నా ఆట గురించి చాలా మందికి సందేహాలు ఉన్నాయనే విషయం నాకు తెలుసు. ఐపీఎల్లో రాణించిన ఆటగాడు ఇక్కడ సరిపోతాడా అని అన్నారు. వారి మాటలను తప్పని నిరూపించాలనుకున్నా. ఇప్పుడు అదే చేసి చూపించా. భారత జట్టు కోసం 100% శ్రమించేందుకు నేను సిద్ధమని వ్యాఖ్యానించారు. అదేవిధంగా సెంచరీ సాధించిన క్షణాలు అపూర్వమని నితీష్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. కోహ్లీ అభినందనలు అందుకోవడం చాలా ఆనందంగా ఉందని అతడు అన్నాడు. అది చాలా గొప్ప క్షణం. కోహ్లీ ఆటను చూస్తూ అభిమానిస్తూ పెరిగిన నేను ఇప్పుడు అతనితో కలిసి ఆడాను. పెర్త్లో కోహ్లీ సెంచరీ చేసినప్పుడు మరో ఎండ్లో నేనున్నాను. నా ప్రదర్శనను కోహ్లీ ఎంతో అభినందించి ప్రోత్సహించాడు. చాలా బాగా ఆడావని చెప్పాడు. ఇలాంటి సమయం గురించే నేను కలలుగన్నాను. నా సెంచరీ పూర్తి చేసుకునేందుకు సహకరించిన సిరాజ్కు కృతజ్ఞతలు. నిజానికి నా శతకం కంటే సిరాజ్ చివరి బంతిని డిఫెన్స్ ఆడినప్పుడే మైదానం దద్దరిల్లింది అని నితీష్ గుర్తు చేసుకున్నాడు. గత కొన్నేళ్లుగా తన బ్యాటింగ్ ను మెరుగుపరుచుకునేందుకు ఎంతో కష్టపడ్డానని, ఇప్పుడు బౌలింగ్ లో కూడా పదును పెంచాల్సి ఉందని నితీష్ చెప్పాడు. నితీష్ కుమార్ రెడ్డి 21 ఏళ్ల ఫేస్ ఆల్రౌండర్ మెల్బోర్న్ టెస్టులో అద్భుతమైన సెంచరీతో అందరి దృష్టిని ఆకర్షించాడు. సిఎస్కేతో ప్రారంభమైన అతని ప్రయాణం నిష్క్రియంగా ఉన్నప్పటికీ సన్ రైజర్స్ హైదరాబాద్ లో స్టార్ గా ఎదిగాడు. ఇప్పుడు అతను భారత జట్టులో హార్దిక్ పాండ్యా తరువాతి తరం స్టార్ గా నిలుస్తున్నాడు. అటు ఐపీఎల్ ఇటు అంతర్జాతీయ క్రికెట్ లో నితీష్ భవిష్యత్తు మల్టీ ఫార్మాట్ స్టార్ గా మారడం ఖాయం. భారత క్రికెట్ లో అత్యంత ప్రతిభావంతుడైన కొత్త స్టార్ నితీష్ కుమార్ రెడ్డి మెల్బోర్న్ టెస్ట్ లో అద్భుతమైన సెంచరీతో తన ఆరంభం అందర్నీ ఆకర్షించింది. 21 ఏళ్ల నితీష్ ఒక ఫేస్ ఆల్రౌండర్ గా అన్ని ఫార్మాట్లలో కూడా భారత జట్టుకు ఉపయోగపడతాడు అనే నమ్మకాన్ని కలిగించాడు. ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున మెరిసిన ఈ యువ ఆటగాడు వన్డేల్లో త్వరలో అరంగేట్రం చేసి మరింత మెరుగు ప్రదర్శన ఇవ్వనున్నాడు. అయితే నితీష్ ఈ స్థాయికి రాకముందు అతని ప్రస్థానం ప్రత్యేకంగా ఉంది. 2021లో సిఎస్కే నెట్ బౌలర్ గా జట్టులో ఉండినప్పటికీ అతని బ్యాటింగ్ ప్రతిభను గుర్తించలేకపోయింది. ఆ సమయంలో ధోని సారథ్యంలో జట్టుతో కలిసి ఉన్న అతడిని సిఎస్కే ఫేస్ ఆల్రౌండర్ గా ప్రోత్సహించలేదు. అదే సమయంలో నితీష్ ప్రతిభను గుర్తించిన సన్ రైజర్స్ హైదరాబాద్ అతడిని 20 లక్షలకి కొనుగోలు చేసింది. ప్రస్తుతం సన్ రైజర్స్ తరపున నితీష్ 13 మ్యాచ్లలో అదరగొట్టిన ప్రదర్శనతో రాబోయే సీజన్ కోసం 6 కోట్ల భారీ పారితోషికంతో జట్టులో కొనసాగుతాడు. విధ్వంసమైన బ్యాటింగ్, మీడియం ఫేస్ బౌలింగ్ తో సన్ రైజర్స్ ను విజయాల బాటలో నడిపించగల సత్తా అతనిలో ఉంది. నితీష్ ఇప్పుడు భారత క్రికెట్ అభిమానుల్లో ఒక ప్రత్యేక స్థానం సంపాదించాడు. అతనిని భారత జట్టులో హార్దిక్ పాండ్యాకు ప్రత్యామ్నాయంగా నితీష్ ఒక శ్రేయస్కరమైన ఆల్రౌండర్ గా భవిష్యత్తులో గుర్తింపు పొందుతాడని భావిస్తున్నారు. ధోని సిఎస్కే అతనిని ముందుగానే గుర్తించి ఉంటే జట్టుకు ఒక అసాధారణ ఫేస్ ఆల్రౌండర్ దొరికేది. కానీ అది జరగలేదు. ఇప్పుడు నితీష్ సన్ రైజర్స్ తరపున మాత్రమే కాకుండా భారత జట్టుకు కూడా ఒక కీలక ఆటగాడిగా మారుతున్నాడు. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాల్ని కామెంట్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.